Hello students, ఈ వీక్ MCQs చూద్దాము. ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఆర్ మెంబర్స్ ఆఫ్ G7? అసలు G7 అంటే ఏంటి? 1970స్లో వరల్డ్ మొత్తం ఆయిల్ క్రైసిస్ వచ్చింది. ఈ ఆయిల్ క్రైసిస్ వల్ల ఎకనామిక్ పాలసీస్ తీసుకోవడానికి ఒక ఫ్యూ కంట్రీస్ అనే కలిపి ఒక బాడీ లాగా ఫామ్ అయినాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి USA, UK, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్. ఈ 6 కంట్రీస్ 1975లో ఫస్ట్ G6గా యాడ్ అయినాయి. ఆ తర్వాత ఏమైంది, 1976లో వీళ్ళు కెనడాని కూడా యాడ్ చేసుకున్నారు. సో దీనివల్ల ఇది కంప్లీట్గా G7 కంట్రీస్ అయింది. ఆ తర్వాత రష్యాని కూడా యాడ్ చేసుకున్నారు. బట్ రష్యా అండ్ క్రిమియా ఎనెక్సేషన్ కారణం చేత రష్యాని మళ్ళీ సస్పెండ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, నెంబర్ ఆఫ్ కంట్రీస్ G7లో ఉన్నాయని చెప్పేసి. కెనడా ఉంది, రష్యా లేదు. రష్యా ఉన్నప్పుడు దాన్ని G8 అనేవాళ్ళు. ఓకే, రష్యా లేదు. నెక్స్ట్ చైనా కూడా లేదు. ఫ్రాన్స్ ఉంది అండ్ ఇండియా లేదు. అండ్ టోటల్గా ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? 2 కరెక్ట్, విచ్ ఇస్ 1 and 4. అండ్ రీసెంట్గా 50th G7 సమిట్ అనేది జరిగింది. ఈ G7లో ఒక పర్మనెంట్ సెక్రటేరియట్ అంటూ ఉండదు వీళ్ళకి. ఇది రివాల్వింగ్గా ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి దీని చైర్మన్షిప్ అనేది వెళ్తూ ఉంటుంది. అయితే ఈసారి ఇండియాని ఇటలీ నుంచి ఈ G7లో పాల్గొవాలి అని చెప్పేసి ఇన్విటేషన్ రావడం జరిగింది. దానికి మోడీ గారు కూడా ఇటలీ వెళ్ళడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఏన్షియంట్ యూనివర్సిటీ నలంద యూనివర్సిటీ. రీసెంట్గా పిఎం మోడీ గారు నలంద యూనివర్సిటీని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది ఎక్కడ? బీహార్లో. సో దానివల్ల ఈ క్వశ్చన్ వచ్చింది. ఫస్ట్ స్టేట్మెంట్ చూసినట్టయితే, దిస్ యూనివర్సిటీ వాజ్ అన్ రినౌడ్ మహావీరా, ఏ లార్జ్ బుద్ధిస్ట్ మానిస్ట్రీ ఇన్ ద ఏన్షియంట్ కింగ్డమ్ ఆఫ్ మగధ. మగధ కింగ్డమ్ రూల్ చేసే టైంలో ఇది ఒక లార్జ్ బుద్ధిస్ట్ యూనివర్సిటీ. దీన్ని కట్టింది ఎవరు? కుమారగుప్తా కట్టారు దీన్ని. సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నారు? ద యూనివర్సిటీ వాజ్ డిస్ట్రాయిడ్ బై ద ఫోర్సెస్ ఆఫ్ బక్తియార్ ఖిల్జీ ఇన్ ద 12th century. అయితే ఈ యూనివర్సిటీని 3 సార్లు ఇన్వైట్ చేశారు. ఫస్ట్ వచ్చేటప్పటికి సెంట్రల్ ఏషియాలో ఉన్నటువంటి హూన్స్, ఇది ఎప్పుడు గుప్తాస్ రూల్ చేస్తున్న టైంలో ఫస్ట్ టైం ఇన్వైట్ చేయడం జరిగింది. రెండోసారి హర్షవర్ధన రూల్ చేస్తున్న టైంలో బెంగాల్లో ఉన్నటువంటి గోండ్ అనేటటువంటి కింగ్డమ్ వాళ్ళు మళ్ళీ దీన్ని ఇన్వైట్ చేయడం జరిగింది. సో థర్డ్ టైం అండ్ ఫైనల్గా దీన్ని ఇన్వైట్ చేసింది బక్తియార్ ఖిల్జీ. ఈ బక్తియార్ ఖిల్జీ ఎవరు అంటే, కుతుబుద్దీన్ ఐబక్ ఉన్నారు కదా, ఆయన యొక్క జనరల్ ఈ బక్తియార్ ఖిల్జీ. దీనివల్ల ఇంకా ఫైనల్గా నలంద యూనివర్సిటీ అనేది డిస్ట్రాయ్ అయిపోవడం జరిగింది. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ ఆన్సర్. థర్డ్ స్టేట్మెంట్ ఏమంటుంది? ద యూనివర్సిటీస్ కరికులం ఇంక్లూడెడ్ నాట్ ఓన్లీ బుద్ధిస్ట్ టెక్స్ట్ బట్ ఆల్సో సబ్జెక్ట్స్ లైక్ మ్యాథమెటిక్స్, ఆస్ట్రానమీ, మెడిసిన్, లాజిక్, ఇవన్నీ. అయితే ఏమంటున్నారు అంటే, యూనివర్సిటీలో సైన్సెస్తో పాటు సెక్యులర్గా అన్ని సబ్జెక్ట్స్ని చెప్పేవాళ్ళు. ఈ బుద్ధిస్ట్ లిటరేచర్ చెప్పేవాళ్ళు, బుద్ధిస్ట్ నాలెడ్జ్ చెప్పేవాళ్ళు, దాంతోపాటు మ్యాథ్స్, మెడిసిన్ ఇవన్నీ కూడా చెప్పేవాళ్ళు. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ ఆన్సర్. ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? 3 స్టేట్మెంట్స్ కరెక్ట్. ఆన్సర్ ఏంటి? ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏంటి? ఇది ఒక ట్రేడ్ రూట్, చైనా చేసినటువంటి ట్రేడ్ రూట్. సో ఇందులో ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తున్నారు అంటే, ద ప్రైమరీ గోల్ ఆఫ్ దిస్ BRI ఈస్ టు ఎన్హాన్స్ ట్రేడ్ రూట్స్ బిట్వీన్ చైనా అండ్ ఆఫ్రికా ఎక్స్క్లూజివ్లీ అంటున్నారు. నిజానికి ఇది చైనా అండ్ ఆఫ్రికానే కాదు, చైనాతో పాటు గల్ఫ్ దేశాలకి అండ్ యూరోప్కి, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి, ఆఫ్రికన్ కంట్రీస్కి, అన్ని కంట్రీస్కి చైనా యొక్క ట్రేడ్ రూట్స్ని పెంచడం కోసం అని చెప్పి. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్రికా ఎక్స్క్లూజివ్లీ అన్నారు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్, ద BRI ఇంక్లూడ్స్ బోత్ ల్యాండ్ బేస్డ్ అండ్ మ్యారిటైమ్ రూట్స్. ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో 2 రూట్స్ ఉంటాయి. ఒకటి ల్యాండ్ బేస్డ్ రూట్ అయితే, ఇంకోటి మ్యారిటైమ్ అంటే నీళ్ళ గుండా వెళ్ళేటటువంటి రూట్. ఇది సీస్ మీద నుంచి వెళ్తూ ఉంటుంది, ఇండియన్ ఓషన్లో కూడా వెళ్తూ ఉంటుంది. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్. థర్డ్ స్టేట్మెంట్ ఏంటి? ఇండియా ఈజ్ పార్టిసిపెంట్ ఇన్ BRI. ఇండియా ఈజ్ నాట్ పార్టిసిపెంట్ ఇన్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. సో థర్డ్ స్టేట్మెంట్ అనేది తప్పు. నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ కరెక్ట్, ఓన్లీ 1 స్టేట్మెంట్. ఆన్సర్ ఏంటి? సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద నోబెల్ పీస్ ప్రైజ్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ద నోబెల్ పీస్ ప్రైజ్ ఈజ్ అవార్డెడ్ బై ద నార్వీజియన్ నోబెల్ కమిటీ. నోబెల్ పీస్, జనరల్గా నోబెల్ ప్రైజ్ అనేది ఆల్ఫ్రెడ్ నోబెల్ చనిపోయిన తర్వాత నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు. అయితే నోబెల్లో రకాలు ఉంటాయి అనమాట. మెడిసిన్కి ఇస్తారు, అండ్ ఫిజిక్స్కి ఇస్తారు, కెమిస్ట్రీకి ఇస్తారు, ఇలాంటి వాటన్నిటికీ పాటు పీస్కి కూడా ఇస్తారు. ఓకే, ఈ పీస్ని ఇచ్చేటటువంటి ఇన్స్టిట్యూట్ పేరు నార్వీజియన్ నోబెల్ కమిటీ. ఇది కరెక్ట్ ఆన్సర్.
సెకండ్ ఏంటిది, ద నోబెల్ ప్రైజ్ కెన్ ఓన్లీ బి అవార్డెడ్ టు ద ఇండివిజువల్స్ అండ్ నాట్ ఆర్గనైజేషన్స్. ఇది తప్పు. యూనిసెఫ్ కి అండ్ వరల్డ్ పీస్ కోసం కాంట్రిబ్యూట్ చేసినటువంటి ఆర్గనైజేషన్స్ కి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. థర్డ్ స్టేట్మెంట్ ఏంటి, మలాలా యూసఫ్జాయి ఈజ్ ద యంగెస్ట్ నోబెల్ ప్రైజ్ లారెట్. ఈవిడికి 17 years ఉండంగానే ఈవిడికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో అందుకని షీఈస్ ద యంగెస్ట్ నోబెల్ ప్రైజ్ రెసిపిడియంట్ చూసుకున్నట్టయితే. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. దీంతో పాటు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇండియా నుంచి నోబెల్ ప్రైజెస్ తీసుకుంది ఎవరు? ఫస్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆయన బుక్ గీతాంజలి కోసం తీసుకున్నారు. ఆ తర్వాత సివి రామన్ గారు, సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ అండ్ అభిజిత్ బెనర్జీ, మదర్ తెరీసా వీళ్ళంతా కూడా నోబెల్ ప్రైజ్ తీసుకున్నారు ఇండియా నుంచి. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ ఏంటి? ఓన్లీ 2 statements ఆర్ కరెక్ట్. ఆన్సర్ విల్ బి డి. నెక్స్ట్ క్వశ్చన్. The Vadhavan project recently approved by the Union Cabinet is the major port located in. సో ఈ వాధ్వాన్ పోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నార్మల్గా ఇండియాలో మొత్తం 13 మేజర్ పోర్ట్స్ ఉన్నాయి కదా. ఈ 13 మేజర్ పోర్ట్స్ యొక్క కెపాసిటీ వచ్చేటప్పటికి 20 TEUs ఉందన్నమాట. TEU అంటే పోర్ట్ కెపాసిటీ అని చెప్పే యూనిట్. సో మొత్తం ఇండియాలో ఉన్న పోర్ట్స్ అన్ని కెపాసిటీ ఎంత? 20 TEU. ఓన్లీ ఈ వాధ్వాన్ పోర్ట్ని డెవలప్ చేశాక దీని యొక్క కెపాసిటీని 23 TEU ఉంటుందంట. అంటే ఓన్లీ ఈ పోర్ట్ కెపాసిటీని ఇండియా పోర్ట్స్ కెపాసిటీని డబల్ చేసేస్తుంది. సో అందుకని ఈ పోర్ట్ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఇది పాల్ఘర్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి మహారాష్ట్రలో ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆన్సర్ ఏంటి? ఏ, మహారాష్ట్ర. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ మిథనాల్ పాయిజనింగ్. రీసెంట్గా తమిళనాడులో కల్లుకుర్చిలో ఈ మిథనాల్ పాయిజనింగ్ వల్ల చాలా మంది చనిపోవడం జరిగింది. జనరల్గా కల్తీగా ఆల్కహాల్ని తయారు చేసేటప్పుడు ఈ మిథనాల్ పాయిజనింగ్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ మిథనాల్ని ఎందుకు యాడ్ చేస్తారు అంటే ఆల్కహాల్ ఇచ్చేటటువంటి ఇంటాక్సికేటింగ్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంకా పెంచుతుంది అని చెప్పేసి ఈ మిథనాల్ని యాడ్ చేయడం జరుగుతుంది. అయితే FSSA మిథనాల్కి ఒక పర్మిసబుల్ లిమిట్ అంటూ పెట్టింది. కానీ ఈ మిథనాల్ అనేది పర్మిసబుల్ లిమిట్ కన్నా ఎక్కువైనప్పుడు నార్మల్గా బ్లైండ్నెస్ కానీ అండ్ ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ కానీ అండ్ అట్మోస్ట్ కేసెస్లో డెత్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఒక్కసారి స్టేట్మెంట్ చూద్దాము. ఇట్ అక్కర్స్ డ్యూ టు ద ఇంజెక్షన్ ఆఫ్ మిథనాల్ విచ్ ఇస్ టాక్సిక్ ఆల్కహాల్ ఫౌండ్ ఇన్ వేరియస్ ఇండస్ట్రియల్ అండ్ ఆటోమేటివ్ ప్రోడక్ట్స్. జనరల్గా ఇది యాంటీ ఫ్రీజెస్లో మనం చూడొచ్చు. సో ఇలాంటి ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్లో మిథనాల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ఏంటి, మిథనాల్ పాయిజనింగ్ కెన్ బి ట్రీటెడ్ విత్ ఇథనాల్ అండ్ ఫామిపెజోల్ యాజ్ యాంటీడోట్స్. మిథనాల్ పాయిజనింగ్ వచ్చిన వాళ్ళకి ఇథనాల్ అండ్ ఫామిపెజోల్ ఈ రెండు ఇచ్చినట్టయితే యాంటీడోట్గా అయ్యి మిథనాల్ పాయిజనింగ్ యొక్క ఎఫెక్ట్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట. సో ఈ రెండు స్టేట్మెంట్స్ కరెక్టే. సో ఆన్సర్ ఏంటి? బోత్ ఏ అండ్ బి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే రీసెంట్గా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీలో చీతాస్ని రీఇంట్రడ్యూస్ చేయాలి అని ట్రై చేస్తున్నారు. ఫస్ట్ కూనోపాలంపూర్లో చేశారు, అంటే కూనోపాలంపూర్ నేషనల్ పార్క్లో చేశారు, అండ్ ఇప్పుడు గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీలో కూడా చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఈ రిఫరెన్స్లో ఈ క్వశ్చన్ ఉంది. ఫస్ట్ ఏంటి, ద నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఇస్ అ స్టాట్యుటరీ బాడీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ని అమెండ్మెంట్ చేసిన తరువాత ఈ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీని పెట్టడం జరిగింది. సో ఇది స్టాట్యుటరీ బాడీ. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి, NTCA ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్ టు ఎన్ష్యూర్ ప్రొటెక్షన్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా. టైగర్స్ ప్రొటెక్షన్ అండ్ కన్జర్వేషన్ కోసం ఈ NTCA పనిచేస్తుంది. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. థర్డ్ ఏంటి, NTCA వాజ్ ఎస్టాబ్లిష్ బై అమెండ్మెంట్ టు ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. ఇందాక చెప్పుకున్నాం కదా, అమెండ్మెంట్ ద్వారా ఈ NTCA రావడం జరిగింది. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ ఆన్సర్. టోటల్గా ఎన్ని కరెక్ట్? ఆన్సర్ ఏ. ఆల్ ద 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ రిపోర్ట్ 2024. ఇక్కడ స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ రిపోర్ట్ అని చెప్పేసి రీసెంట్గా రావడం జరిగింది. సో ఆ ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, ద స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ రిపోర్ట్ ఈస్ పబ్లిష్డ్ యాన్యువల్లీ బై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇది తప్పు. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేయదు. దీన్ని రిలీజ్ చేసే ఆర్గనైజేషన్ పేరు హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెకానిక్స్ అండ్ ఎవాల్యుయేషన్. ఈ రెండు ఇన్స్టిట్యూట్స్ కలిసి ఈ స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ రిపోర్ట్ని ఇస్తూ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది సెకండ్ తప్పు. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి, అకార్డింగ్ టు 2024 రిపోర్ట్ ఇండియా హ్యాస్ షోన్ ఎ సిగ్నిఫికెంట్ డిక్రీజ్ ఇన్ లెవెల్స్ ఆఫ్ PM 2.5 అండ్ ఓజోన్ పొల్యూషన్ ఓవర్ ద పాస్ట్ డికేడ్.
యాక్చువల్లీ ఈ రిపోర్ట్లో ఇది స్టేట్ చేయడం జరిగింది. సిగ్నిఫికెంట్గా ఇండియాలో 2.5 లెవెల్స్ అండ్ ఓజోన్ పొల్యూషన్ తగ్గింది అని చెప్పింది. కానీ ఈ రిపోర్ట్ ఇంకో విషయం చెప్పింది. ఏంటి అంటే ఇండియాలో ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల చనిపోతున్నటువంటి మనుషులు ఎక్కువగానే ఉన్నారు. అంటే ఇండియా చైనా కంబైన్ చేస్తే వరల్డ్లో ఎంతమంది చనిపోతున్నారో ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల, ఇండియా చైనాలో మాత్రం ఈ వరల్డ్ పాపులేషన్లో 50% ఆఫ్ ద పాపులేషన్ ఇండియా చైనాలోనే చనిపోతున్నారు ఎయిర్ పొల్యూషన్ వల్ల. సో ఈ ఫ్యాక్ట్ని కూడా ఈ రిపోర్ట్ చెప్పింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద మానిటరీ పాలసీ కమిటీ ఆఫ్ ఇండియా ఈజ్ చైర్డ్ బై. సో ఇది ఎవరు చేస్తారు? ఓవరాల్గా మానిటరీ పాలసీ కమిటీ అనేది ఒక స్టాట్యుటరీ బాడీ. సో దీంట్లో మొత్తం 6 ఉంటారు. అయితే సెంట్రల్ బ్యాంక్ సైడ్ నుంచి 3 అండ్ గవర్నమెంట్ సైడ్ నుంచి 3 ఉంటారు. ఈ గవర్నమెంట్ సైడ్లో 3 నామినేటెడ్ పర్సన్స్ ఉంటారు. ఇది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళని నామినేట్ చేస్తుంది. ఈ సెంట్రల్ బ్యాంక్ సైడ్లో నుంచి ఫస్ట్ పర్సన్ గవర్నర్, ఇంకొక సెకండ్ పర్సన్ డెప్యూటీ గవర్నర్ ఉంటారు. అండ్ థర్డ్ పర్సన్ సెంట్రల్ బ్యాంక్ నామినేట్ చేసిన పర్సన్ ఉంటారు. ఈ 3, సో ఇటు సైడ్ నుంచి సెంట్రల్ బ్యాంక్ నుంచి 3 అండ్ గవర్నమెంట్ నుంచి 3 ఉంటారు. మొత్తం ఈ మానిటరీ పాలసీ కమిటీలో చూసుకున్నట్టయితే క్వశ్చన్ ఏమంటున్నారు, హూ చైర్స్ దిస్ కమిటీ అని అడుగుతున్నారు. ఇది గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీన్ని చైర్ చేయడం జరుగుతుంది. సో ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఏ. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.